మంగళగిరి ఇక్కడంతా కూడా అమరావతి రాజధాని. 3 రాజధానులకి పూర్తిగా వ్యతిరేకం. రైతులు ఉసురు ఊరికనే పోదు. ఆ రోజు నువ్వు సపోర్ట్ చేసావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా గవర్నమెంట్ వన్ ఆఫ్ ది పార్టే కదా. ఓకే, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి మీరు పోటీలో ఉన్నారా? చిలపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడ నిలబడి ఎమ్మెల్యే గెలిచినప్పుడు క్యాడర్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ ఆటోమేటిక్గా క్యాడర్ అంతా కూడా ఎక్కడెక్కడ పనులు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం చేనేత రంగం రోజు రోజుకు కూడా మీరు ఎంత కృషి చేసినా ప్రభుత్వాలు ప్రకటన వరకు పరిమితమైన దిగజారిపోతుంది. అదే కనుక మేము కనుక ఎంట్రీ అయితే తప్పకుండా మా చేనేతని బాగా డెవలప్ చేస్తాం. దాన్ని ఒక ఇండస్ట్రీగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడిని కూడా ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేయడం మా కోరిక. చేనేత రంగం నుంచి ఎమ్మెల్యేలు అయి ఉన్నారు, మంత్రి పదవులు కూడా చేసినట్టున్నారు. ఓన్లీ పదవులే, అధికారాలు లేవు, డబ్బులు లేవు, జస్ట్ పదవులు. మంగళగిరి ఉంది, మంగళగిరిలో పద్మశాలీలు ఎక్కువ. ఒక ఎమ్మెల్సీ ఇద్దాం, ఒక ఆప్కో చైర్మన్ ఇద్దాం. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఎవరిని లోపల వేసుకోవాలి, ఎవరిని దించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఇదే పరిస్థితి చేస్తున్నాడు. చెప్తే పక్కన కేసీఆర్ గంట అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమో రాత్రి అంట, తెలంగాణ పగలంట. ఏదైనా విషయం వచ్చేసరికి టీడీపీ వాళ్ళ మీద ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టే పరిస్థితిలో జనసేన టచ్ చేయట్లేదు. ఎందుకని? చూసారు కదండి మొన్న జగ్గైపేటలో కళ్యాణ్ గారు నాపితే ఎట్లా ఉంటుందో. ఇంటివరకే పరిమితం అయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప రోడ్డు మీదకి వచ్చి గళం ఇప్పే సోర్స్ లేదు. దాన్ని ఎందువల్ల భయం అంటారా, లేకపోతే ఎందుకులే అని అనుకుంటున్నారా? ఈ ధర్నాకి ఎవరు వచ్చారు? వీళ్ళు నలుగురు వచ్చారు, వాళ్ళ ఫోటోలు తీయండి. కమ్యూనిస్టులు అవ్వచ్చు, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టేసి ఒక సంక్షేమం మీద అతను ధీమాగా ఎందుకున్నారనేది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పులివెందుల తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. మీ కుటుంబంలో మీ బ్రదర్ వచ్చేసి వైసీపీలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్యన వేరు వేరు పార్టీలు ఉన్నారు కాబట్టి ఏమైనా నివేదాలు కానీ లేదంటే వాదోపవాదాలు కానీ జరిగినాయి? నాకు అన్నయ్య, మా నాన్నగారి తర్వాత నాన్న లాంటి వాళ్ళు. కింద స్థాయి క్యాడర్కి కొంచెం పనిచేయడం అనేది కానీ లేకపోతే ఇది కూడా ఎక్కువగా కనిపించట్లేదు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఇసుక మాఫియా జరుగుతుంది, గంజాయి మాఫియా జరుగుతుంది, రకరకాల పరిస్థితులు ఇల్లు కూల్ చేస్తున్నారు. ఇక్కడ అసలు చదువుకునేవాడు కూడా ఎవడో ఇక్కడ స్థానికంగా ఉద్యోగం చేయడం కానీ అసలు ఏమీ లేదు. మీ మేనిఫెస్టోలో దీని మీద యువతకు ఎలాంటి మేనిఫెస్టోలో ఎటువంటి సూచనలు ఇవ్వబడుతున్నారు? యూత్ ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంతే అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోదాం అనే పరిస్థితి ఉంది. ఎందుకు వస్తారు జనాలు? మీరు యూత్ జై కొడతారు, జై పవన్ అది ఇది అంటారు. అసలు ఓటేస్తే మీరు వచ్చిన వాళ్ళు ఓటేస్తే నేను గెలిచేవాడిని కదా అని చెప్పేసి అన్నారు. ప్రతి చోట కూడా మా మొదటి ఓటు జనసేనకి వేస్తాం, మా మొదటి ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాం. ఇట్లా జరుగుతూ ఉంది. జనసేన వచ్చేసరికి అంతా యూత్ కొంచెం ఆవేశం ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు క్వైట్ ఇలా ఉన్నప్పుడు ఈ ఇద్దరు సమన్వయం ఎట్లా ఉంటుంది అనేది. ఇలాంటి వాళ్ళ ముందర మనల్ని సమూజ్జిగా మా పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టారా? వెల్కమ్ టు దీక్ష మీడియా. ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నాం. ఈ మంగళగిరి అనేసరికి మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఎందుకంటే రాజధాని ఏర్పడిన తర్వాత మంగళగిరి పేరు వింటేనే ఏమిటి ఈ మంగళగిరి రాజధాని ఏంటి అనేది చర్చనీయాంశమైంది రాజకీయాల్లో. ఈరోజు జనసేన రాష్ట్ర కార్యదర్శి, అలాగే జనసేన విభాగంలో వికాస్ చేనేత విభాగంలో చైర్మన్గా ఉంటూ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చిల్లపల్లి శ్రీనివాస్ గారితో మన ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే శ్రీనివాసరావు గారు. రాజకీయంగా మంగళగిరిలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూసే నియోజకవర్గంలో మీరున్నారు. నియోజకవర్గాలని కూడా దానికి ఇన్ఛార్జిగా, అది జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైన ఇన్ఛార్జి పదవిలో ఉన్నారు. రేపు పొద్దున ఈ ఇన్ఛార్జిగా మీకు ఇక్కడ పోటీ చేసే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు రాజకీయంగా అసలు ఎలా ప్రవేశించారు అనేది క్లుప్తంగా.
ముందుగా దీక్ష మీడియా వాళ్ళకి నమస్కారం అండి, ప్రేక్షకులకి. నేను మంగళగిరిలో పుట్టి పెరిగింది ఇక్కడేనండి. నేను మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా బిజినెస్, చేనేత వాటి మీద ఆధారపడిన ఫ్యామిలీ. కొద్ది గొప్ప మా అన్నయ్య, మా నాన్నగారు కూడా కొంచెం పొలిటికల్గా వెళ్ళేవాళ్ళు, కానీ నేను పూర్తిగా వ్యాపారానికి అంకితమై అలా ఉండేవాళ్ళం. ఒక 2014 ఆ టైంలో జనసేన పార్టీ పెట్టి ఆవిర్భావం చేశారు. అప్పుడు నేను కూడా అప్పుడు పార్టీలోకి వెళ్ళలేదు. ఆయన అంత పెద్ద వ్యక్తి సమాజానికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మాలాంటి వాళ్ళని కూడా కదిలించి మనం కూడా మన కమ్యూనిటీకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మా రాష్ట్ర చేనేత విభాగం ఒకటి మా వీవర్స్ తరపున ఒక మంచి విభాగం స్థాపించి దాంట్లో వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా నేను చేస్తూ ఏదైతే చేనేతలని, అంటే రాష్ట్రంలో చేనేతలు అంటే ఎప్పటికీ చేనేతలు ప్రతి ఏ రాజకీయ పార్టీ అయినా సరే దాన్ని ఓటు బ్యాంక్గానే చూస్తుంది తప్పితే, అంటే మాకు కావాల్సినవి వాళ్ళు చేయటం కాకుండా మాకు కావాల్సినవి శాసనసభలో మేము వెళ్ళి మాకు కావాల్సిన విధానాలు అవన్నీ మేము తయారు చేసుకొని మాకు ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున 2016లో చేనేత సత్యాగ్రహం అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడే పెట్టాం, మంగళగిరిలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర. ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నారు. ఆ టైంలో మేము మా గొంతుక ఎవరి చేత వినిపిస్తే ప్రజలు, ఎందుకంటే మాదంతా కూడా చిన్న స్థాయి చేనేతలు అంటేనే రాష్ట్రంలో జనాభా ఉన్నాం, ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉన్నాం, కానీ శాసించగలిగే స్థాయిలో ఉన్నాం కానీ రాజకీయాలని. కానీ మాకు ఒక గొంతుకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున అప్రోచ్ అవ్వడం జరిగింది. మీరు మా గొంతుకు అవ్వాలి, మా తరపున మీరు నిలబడాలి అని చెప్పి ఆయన్ని ఆ రోజున 2017లో కలిస్తే 16లో ఆయన తప్పకుండా నిలబడతాను, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా నేను ఉంటాను అని చెప్పి ఆయన ఒక పెద్ద మనసుతో ఆ రోజున ఆ కార్యక్రమానికి, ఆ పెద్ద మీటింగ్కి ఆ రోజు వచ్చి మా ఎందుకు నిలబడి మాకు చాలా సపోర్ట్ చేశారు. మేము కూడా చాలా నిండు హృదయంతో ఆయన్ని, మేమంతా రాష్ట్రంలో ఉన్న చేనేతలంతా కూడా ఆయనకి మేము ఎంత చెప్పినా రుణపడి ఉంటాం. దేనికంటే ఆ రోజున ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి నిలబడి మా ఆయన గొంతుగా వినిపించారు, చేశారు. అక్కడి నుంచి నేను కూడా ఆయనకి ఫాలోవర్గా బిగిన్ అయ్యి 2017లోనేమో పార్టీలో. ఓకే సార్, 2016లో మీరు చేనేత కార్మికులకి అండగా ఉండాలి, అందువలన రాజకీయాల్లో ప్రవేశించి కొత్తగా వచ్చిన ఒక క్రేజ్ ఉన్న జనసేనలో మీరు జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అంటే దాదాపు ఒక 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మీరు చేనేత వాళ్ళకి ఏదైతే మీరు చేయాలనుకున్నారో ఆ చేనేత రంగం వాళ్ళకి మీరు ఇంతవరకు ఏం చేశారు, దాని ప్రతిఫలం ఎలా ఉంది? తప్పకుండా అండి. దేనికంటే ఆ రోజు మేము ఏదైతే శాసనాలు మాకు రావాల్సిన, అంటే చేనేతలకు కానీ వీవర్స్ ఏదైతే ఉన్నారో కమ్యూనిటీలో రాష్ట్రంలో, ఆ రోజున ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు మాకు. మేము ఆ రోజున పెట్టిన డిమాండల్లా మాకు కూడా ఆ శాసనాలు, అంటే అసెంబ్లీకి కానీ దీనికి కానీ వెళ్ళాలి, మాకు కూడా ఒక కార్పొరేషన్ కావాలి అని ఆ రోజున మేము ఒక మా గొంతుగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి చేశారు. ఇమీడియట్లీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు కూడా ఒక ఎమ్మెల్సీ, అలాగే మాకు ఒక కార్పొరేషన్ ఆ రోజున ఇవ్వటం జరిగింది. దేనికంటే మేము పోరాడటం వల్ల, మా తరపున పవన్ కళ్యాణ్ గారు నిలబడి పోరాడటం వల్ల మాకు ఆ రోజున మంచి జరిగిందని చెప్పి మేము, అంటే ఏదైతే మా కమ్యూనిటీకి మేము నిలబడ్డామో దానికి ఆ రోజున న్యాయం జరిగింది తప్పకుండా. అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా చేనేతలు ఇంత సంఖ్య ఉన్నారు, వీళ్ళని తప్పనిసరిగా గుర్తించాలని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్స్ 2019లో కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా బాగానే మమ్మల్ని గుర్తించి చేసినాయి. అంటే మేము సాధించామనుకుంటున్నాం. ఎందుకంటే మా చేనేతలకి ఏదైతే మాకు హక్కులు కావాలో రాజకీయంగా, దేనికంటే ఎప్పుడూ రాజకీయ నాయకులను యాచించే పరిస్థితే ఉంది. అలా కాకుండా మనమే ఒక స్థాయిలో ఉంటే మనం మన వాళ్ళకి చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఆ రోజు మేము సాధించుకోవడం. ప్రస్తుతం చేనేత రంగం రోజు రోజుకు కూడా మీరు ఎంత కృషి చేసినా ప్రభుత్వాలు ప్రకటన వరకు పరిమితమైన దిగజారిపోతుంది. కార్మిక చాలా వరకు కూడా చేనేత వృత్తి అనేది అంకితం అయిపోతుంది. ఈ నేపథ్యంలో మీరు రేపొద్దున ఎలక్షన్లో జనసేన కానీ టీడీపీతో ఉన్న పొత్తుల వల్ల కానీ గెలిస్తే మళ్ళీ ఈ రంగానికి ఏం చేయగదలుచుకున్నారు? తప్పకుండా అండి. దేనికంటే దానికోసమే కదా, ఇప్పుడు నేను కాదు, నాతో పాటు ఇంకో 4-5 శాసనసభలోకి తీసుకెళ్ళగలిగితే చేనేతలు, అంటే మీరు అంటున్నారు రాను రాను కుంటిపడిపోతుంది, అణగారిపోతూ ఉంది.
దానికి ఇప్పటివరకు ఏమవుతుందంటే చేనేత వృత్తి గురించి తెలియని వాళ్ళు మా యొక్క అంటే మా డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకి ఏదో డబ్బులు ఇస్తేనో నేత నేస్తం ఇస్తేనో లేదంటే ఏదో సబ్సిడీ ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అదే కనుక మేము కనుక ఎంట్రీ అయితే తప్పకుండా మా చేనేతని బాగా డెవలప్ చేస్తాం. దాన్ని ఒక ఇండస్ట్రీగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడిని కూడా ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని మా కోరిక. దేనికంటే ఎప్పుడూ యాచించే స్థాయిలో ఉండకూడదు చేనేత. మా హక్కులు మేము కాపాడుకొని మా సెల్ఫ్ డెవలప్మెంట్ ఎలా చేయాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ మేము మా కమ్యూనిటీని మా చేనేతను నిలబెట్టే దిశగానే మేము పోరాడతాం. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గతంలో చేనేత రంగం నుంచి ఎమ్మెల్యేలు అయి ఉన్నారు, మంత్రి పదవులు కూడా చేసినట్టున్నారు. వాళ్ళు ఏ విధంగా కృషి చేశారు, దానివల్ల వీళ్ళు చేనేత రంగం ఏమన్నా వాళ్ళు అనుకున్న లబ్ధి పొందలేదా? రేపు పొద్దున మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా అయినా కానీ ఇలాంటి రంగంలో వచ్చినప్పుడు మీ మీద ఎటువంటి నమ్మకం ఉంటుంది? ఇప్పటివరకు ప్రగడ కోటయ్య గారని మా కమ్యూనిటీలో ఒకప్పుడు దేశ స్థాయిలో ఒక మంచి లీడర్గా ఎదిగారు. ఆ టైంలో ఒక కాలనీస్ కానీ చేనేతలకి ఒక గుర్తింపు కానీ ఎక్స్పోర్ట్ చేనేతలు కానీ చేశారు. తర్వాత క్రమంలో ఏమైపోయిందంటే అంటే ఇది ఎవరన్నా నొచ్చుకోవచ్చు, పదవులు ఇచ్చారు కానీ అధికారాలు లేవు. చేనేత మినిస్టర్లు అవ్వచ్చు, లేదా చేనేత తాలూకా వివిధ కార్పొరేషన్లు అవ్వచ్చు. ఇప్పుడు కూడా దాదాపు 5 కార్పొరేషన్లు ఇచ్చారు. ఓన్లీ పదవులే, అధికారాలు లేవు, డబ్బులు లేవు, జస్ట్ పదవులు. అంటే వీళ్ళని ఇచ్చి తిట్టించుకున్నట్టుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అంటే మా నాయకుడు ఏం చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మీకు రాజ్యాధికారంతో పాటు మీకు బాధ్యతలు అప్పచెబుతాం, మీ హక్కులు ఇస్తాం, మీకు పదవితో పాటు పవర్ ఇస్తాం అనేదే నినాదం. ఆ పవర్తోనే మేము ఏదైనా చేయగలం. పదవి ఇస్తే ఉపయోగం లేదు. దేనికంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, గతంలో చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఇచ్చారు కానీ పదవులు మాత్రం ఇచ్చారు. ఇది నేనైతే గట్టిగా చెప్తున్నా. ఎవరికి అధికారాలు లేవు, వీళ్ళకి దమ్ముగా అడిగే ధైర్యం లేదు. అట్లా తయారైంది చేనేతల పరిస్థితి. కానీ మేము మా నాయకుడు కనుక మా ఇచ్చిన దీంతో మేమైతే పదవితో పాటు పవర్ కూడా ఇస్తామంటున్నారు. దాంతో మాకు ఏదైనా చేయగలం, మా యొక్క దీన్ని మేము నిలబెట్టగలం అని చెప్తాము. జనసేన 2014లో ఆరోగ్య బెంచ్ దగ్గర నుంచి అప్పుడు పోటీ చేయకపోయినా కానీ కింద స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ 2019లో ఎన్నికల రంగంలో దిగింది. ఆ ఎన్నికల రంగంలో పూర్తిగా ఓటింగ్ శాతం ఉన్నా కానీ సీట్లు అయితే సాధించలేకపోయింది. దాని మీద ఎందుకని అక్కడ 14 నుంచి 19 వరకు ఉన్న గ్యాప్లో పార్టీ పటిష్టత మీద లోపమా, లేకపోతే దేనివల్ల అంత గ్యాపు 2019లో సీట్లు సాధించకపోవడం కారణమే? 2019లో అంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరండి. దేనికంటే 2 బలమైన రాజకీయ పార్టీలు ఆ రోజు నుండి ఎంతసేపుడికి ఒక ఆయనేమో వాళ్ళ తండ్రి చనిపోయిన దగ్గర నుంచి పాదయాత్ర ముద్రలు పెట్టుకుంటూ ముఖ్యమంత్రి అవటమే ధ్యేయంగా చేసుకుంటూ పోయాడు. ఇంకొక ఆయన ఏంటంటే వాళ్ళ పరిపాలన ఏదో చేసుకుంటున్నారు. మాది చాలా చిన్న పార్టీ, కాకపోతే యువత బలం బాగా ఉంది. ఆ రోజున చాలా అంటే భవిష్యత్తు కోసం దేనికంటే ఎక్కడా కూడా ఒక నయా పైసా ఖర్చు పెట్టుకోకుండా వీళ్ళు ఏంటంటే 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున పదవులు అలంకరించిన వాళ్ళు తప్పితే మాకు వచ్చిన ఏదైతే 7% 8% ఓట్లు నిజాయితీగా వచ్చిన ఓట్లు, అది మా బలం. మేము చాలా నిజాయితీగా చెప్తా ఉన్నాం, గుండెల మీద చేసుకొని. అది మా బలం. ఆ 7% ఈ రోజున దాదాపు 26% ఓటింగ్ మాకు వచ్చింది. ఈ రోజు ₹1 ఖర్చు పెట్టకుండా 26%. ఏ రాజకీయ పార్టీకైనా ఉందండి ఇంత బలం? అలాగే మండల ఈ రోజున మంగళగిరే చూసుకుందాం. మొట్టమొదటిసారిగా 2019 తర్వాత ఇక్కడ మండలాధ్యక్షులు అవ్వచ్చు, గ్రామ కమిటీలు అవ్వచ్చు, ఒక్కొక్క గ్రామాన్ని తీసుకుంటే 78 మంది కమిటీలు వచ్చారు. చాలా బలంగా ఉంది ఈ రోజున. ఆ రోజున పరిస్థితులు వేరు. ఆ రోజున పరిస్థితులు ఈ రోజున పరిస్థితులు చూసుకుంటే జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఒక దశాబ్ద కాలం పాటు మా నాయకుడు చేసిన ఆయన కఠోర శ్రమ పార్టీని నిలబెట్టిన దానికి ఈ రోజున ప్రజలంతా చాలా విశ్వాసంగా ఉన్నారు. ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు తప్పకుండా 2024లో తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి ఇప్పుడు 26% మీరు ఓటింగ్ బలం పెరిగింది. ఇంత ఇదిగా ఉన్నప్పుడు యూత్ బలం విపరీతంగా పెరిగింది 19 ఎలక్షన్తో పోల్చుకుంటే. ఈ పరిస్థితుల్లో టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది దాని మీద మీ కామెంట్? తప్పకుండా పెట్టుకోవాలండి. దేనికంటే ఇప్పటం సభ సాక్షిగా మా నాయకుడు చెప్తున్నారు. అంటే ఇతను చేస్తున్నటువంటి నిర్దాక్షిణమైన రాక్షస ప్రాణాలను అంతమొందించాలంటే ఎవరి కాళ్ళు విడిగా చేసి ఓటు చీలిపోతే మళ్ళీ అతనే వస్తాడు. ఓటు చీలకూడదు అనే ధ్యేయంతోనే మా నాయకుడు పొత్తు పెట్టుకుంటున్నాడు తప్పితే ఏదో రాజకీయ పదవులు అలంకరించేయాలి ఇది కాదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి.
అటు ప్రైవేట్ అవ్వచ్చు, ప్రభుత్వం అవ్వచ్చు, అన్ని వ్యవస్థలు ఓన్లీ అతను చేయటం రాజకీయమే. ఎవరిని లోపల వేసుకోవాలి, ఎవరిని దించాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఇదే పరిస్థితి చేస్తున్నాడు చెప్తే భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దానికి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ఆలోచించారు కాబట్టి ఈ రోజున పొత్తుతో మొదలుకెళ్తా ఉన్నాం. అంతేగాని పొత్తు పెట్టుకోవద్దు మాకేమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేటస్ ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది. కానీ ఆ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంటే పక్కన కేసీఆర్ గంట అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఏమో రాత్రి అంట, తెలంగాణ పగలంట. అంటే ఇంత దారుణంగా తయారైపోయింది ఇక్కడ పరిస్థితి. దానికోసం కట్టుబడి వ్యక్తి అందుకే పొత్తులు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి మీరు పోటీలో ఉన్నారా? తప్పకుండా అండి. మేము పోటీలో ఉన్నాం, మాకు అర్హత ఉంది, మాకు అడిగే ఇది ఉంది, మేము తప్పకుండా ఇక్కడ పోటీలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారికి ఇంచుమించు సీటు ఖరారు అనేది ఒక బహిరంగ రహస్యం. అది ఒకవేళ లోకేష్ గారు ఇక్కడే పోటీ చేస్తే మీరు దాన్ని ఎలాగ స్వీకరిస్తారు? అది మా నాయకుడు చెప్పిన దాన్ని బట్టి చేస్తామండి. ఇప్పుడు మా నాయకుడు వాళ్ళ సమీకరణాలు అనుకుంటాయి. ఏదైతే ఇక్కడ మనం వైసీపీ పార్టీని మనం గద్దెదించాలి, ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నాము, కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ మేమైతే మాకు కావాల్సిందని అడుగుతాం. మా నాయకుడి నిర్ణయాన్ని బట్టి మేము కట్టుబడి ఉంటాం. అంతేగాని ఇప్పుడు వాళ్ళు లోకేష్, ఇక్కడ చిలపల్లి శ్రీనివాసరావు ఇది కాదు కదా. ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ ఉంటాడు. ఉమ్మడి అభ్యర్థి లోకేష్ అని చూడడం, చిలపల్లి శ్రీనివాసరావు అని చూడడం. ఉమ్మడి అభ్యర్థి ఎజెండా, ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టుకుంటాం, గెలిపించుకుంటాం. 16 నుంచి మీరు పార్టీకి కష్టపడుతూ యూత్ని బలోపేతం చేస్తూ మీకు ఒక బలాన్ని పెంచుకున్నారు ఇక్కడ. ఈ నేపథ్యంలో మిమ్మల్ని వేరే నియోజకవర్గం కానీ ఎక్కడికైనా వెళ్ళి మీకు సీట్ ఇస్తే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారా? లేదంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే సీట్ ఇచ్చారో వాళ్ళకి సపోర్ట్ చేసి పార్టీకి పనిచేస్తారా? అది మా అధినాయకుడి నిర్ణయం అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి మనం దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఏంటంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక క్యాడర్ ఏర్పరిచాం. జనసేన పార్టీ అంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అంటే పెద్ద పార్టీలు ఏదైతే వైసీపీ, టీడీపీ ఉన్న దగ్గర మేము మాకంటూ ఒక ఐడెంటిఫై తెచ్చుకున్నాం. ఈ రోజున మాకున్న కమిటీలు, మాకున్న గ్రామ కమిటీలు, మాకున్న మండల కమిటీలు, మాకున్న యూత్ కమిటీలు, మాకున్న సోషల్ మీడియా కమిటీలు ఏ పార్టీకి లేవు. ఏదైతే చెప్పుకుంటున్నారో ఈ పెద్ద పార్టీలు, వాళ్ళకి ఆ కమిటీలు అంత బలం లేదు. దాదాపు 1200 మంది కమిటీ సభ్యులు ఉన్నారు మాకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో. చాలా బలంగా పెట్టాం, చాలా బలంగా చేసాం. ఒక వ్యూవర్స్ నుంచి వచ్చి మేము కూడా బలంగా నిలబడ్డాం ధీటుగా. దేనికంటే అక్కడ వాళ్ళు 2 సొంత కమ్యూనిటీలు వాళ్ళు ఉన్నారు. ఇటు ఆల్ రామకృష్ణారెడ్డి గారు అవచ్చు, అటు లోకేష్ గారు అవచ్చు. కానీ బయట నుంచి మేము వచ్చి జనసేన పార్టీ నిజాయితీగా ఇక్కడ మోస్తూ ఉన్నారు అందరూ కూడా. దాన్ని గుర్తించి మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి, దేనికంటే గతంలో 2019లో సీట్ ఇవ్వకపోయినా కూడా కమ్యూనిస్టుకి చేయమంటే చేసాం. ఆ రోజున కూడా ఏదో చేశారు. మధ్యలో వైసీపీ పార్టీ వారు నన్ను నిబంధనలు పడ్డా కూడా తట్టుకొని నిలబడ్డాం. ఈ రోజుకి ఈ 9 సంవత్సరాల్లో మా జనసేన పార్టీ కార్యకర్త మీద అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక సింగిల్ కేసు కూడా పెట్టించుకునే పరిస్థితి లేదు. అంత కాపాడుకుంటూ వస్తున్నాం జనసేన పార్టీని ఇక్కడ. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఇప్పుడు జనసేనలో కింద స్థాయి క్యాడర్కి కొంచెం పనిచేయడం అనేది కానీ, లేకపోతే ఇది కూడా ఎక్కువగా కనిపించట్లేదు అనేది ఒక ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పని చేయకపోవడం అంటే పార్టీని ముందల సంస్థాగతంగా బలపరచాలండి. పని చేయటం అంటే సమస్యల మీద పోరాడాలి. సమస్య మీద పోరాటాలే కానీ ఓటు కోసం ఇప్పుడు వెళ్ళే పరిస్థితి కాదు. ముందర ఎక్కడైతే సమస్య ఉందో, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం ఇసుక మాఫియా జరుగుతుంది, గంజాయి మాఫియా జరుగుతుంది, రకరకాల పరిస్థితులు ఇల్లు కూల్ చేస్తున్నారు, రోడ్లు వైండింగ్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. వాటిలన్నిటి మీద తప్పనిసరిగా నిలబడ్డాం. జనసేన పార్టీ తరఫున నిలబడి పోరాడాం. అంతేగాని ఇప్పుడు వాళ్ళని పలకరించలేదు, వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అంటే ఆ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంతమంది మీకు చెప్పాను, 20 గ్రామాలు, ఒక్కొక్క గ్రామానికి అధ్యక్షుడిని, ఒక్కొక్క గ్రామంలో 70-80 మంది కూడా సభ్యులను వేసాం ఈ రోజున. అంత బలంగా ఉంది ఇక్కడ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆ టైప్లో మేము ఇక్కడ మంగళగిరిలో తీసుకొచ్చాం. అలాగే నేను కూడా ప్రతి ఒక్క ఇప్పుడు ఏదైతే దాదాపు 1200 మంది మీకు కమిటీలు వేసామో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి క్షేత్రస్థాయి నుంచి సెంట్రల్ స్థాయికి అటాచ్ అనుసంధానంగా నేను చేశాను ఇక్కడ. అంతేగాని మనం ఇవన్నీ చేయింది ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఇప్పుడు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఫస్ట్ నుంచి కూడా ఆయన బయలుదేరినప్పుడు ఒక యాత్రకి ఒక వారం రోజులు 10 రోజులు టైం పెట్టుకుని బయలుదేరినప్పుడు జనసేనలో విపరీతమైన క్రేజు, ఒక
ఇండివిజువల్గా పోటీ చేసినా సరే పార్టీ అధికారంలో వస్తాన్న మూమెంట్ ఉంటుంది. తర్వాత తనకు వాళ్ళ రెండో యాత్రకి కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో క్యాడర్లో మిగతా రెండో సెకండ్ స్థాయి నాయకులు అనేది తక్కువగా స్పందన ఉన్నది అనేది ఒక జనాల్లో ఒక అభిప్రాయం ఉంది. దీని మీద మీ కామెంట్? అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే పార్టీని బతికించుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూస్తూ ఉన్నాం. ఈ రోజున పార్టీకి ఫర్ మంత్ బోల్డ్ ఖర్చు అవుతూ ఉంది. ఒక వారాహి యాత్ర బయలుదేరిందంటే ప్రతి రూపాయి ఆయన కష్టపడ్డ సొమ్ముతోనే ఖర్చు పెట్టి చేస్తుంది. దానికోసం కొంచెం సినిమాలు అవ్వచ్చు కొన్ని ఇది చేసుకోవటం మరి చేసుకొని కానీ మళ్ళీ పార్టీని పోషిస్తూ ఉన్నారు. దాంట్లో గ్యాప్ వస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మా పార్టీలో జనసేన క్యాడర్గా ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కష్టపడి పెట్టిన పార్టీ కాబట్టి క్యాడర్కి ఆయనే కనబడుతూ ఉంటారు. కొంత నాయకులను డైజెస్ట్ చేసుకోవడంలో కొంచెం టైం పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది నాయకులను డైజెస్ట్ చేసుకోవడం అంటే ఒక ఎలక్షన్ జరగాలి. జరిగినప్పుడు నాయకుడు తయారైపోతాడు కాబట్టి అక్కడ క్యాడర్ ఎక్కడెక్కడ బలంగా తయారైపోతుంది. ఈ రోజుకి మాకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. సంస్థాగతంగా బలపడాలి, కింద స్థాయిలో స్ట్రాంగ్ ఉండాలంటే ఇక్కడ అందరూ కూడా ఏమవుతుంది, ఇక్కడ చిల్లపల్లి శ్రీనివాసరావు అవుతాడా ఇంకొకరు అవుతారా తెలియదు. కన్ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళకి ఎలా పనిచేయాలనేది ఒక ఇది ఉంటుంది. అదే చిల్లపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడ నిలబడి ఎమ్మెల్యే గెలిచినప్పుడు క్యాడర్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ ఆటోమేటిక్గా క్యాడర్ అంతా కూడా ఎక్కడెక్కడ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు, టీడీపీకి గతంలో ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేసిన ఆయన ఎక్కడ క్యాడరు దాని గురించి లబ్ధి పొందిన వాళ్ళు రకరకాలుగా పొందిన ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త తన సొంత డబ్బులతో పెట్రోల్ కుడించుకొని సొంత డబ్బులతో ఫుడ్ తిని వచ్చే కార్యకర్త తప్పితే ఎక్కడ కూడా రూపాయి లబ్ధి పొందిన వాళ్ళు లేరు. వీళ్ళకి అందరికీ ఏమవుతుందంటే ఇండివిజువాలిటీ ఉంటుంది. అదే ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక ఎంపీటీసీ కానీ ఒక జెడ్పీటీసీ అయితే రకరకాల పనుల మీద రకరకాల కొంచెం వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడితే ఒక విశ్వాసం ఉంటుంది పార్టీకి. ఒక నాయకుడు ఈ నాయకుడి వల్ల మనం లబ్ధి పొందాం, అందుకని పార్టీని మనం బతికించాలి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు పొలిటికల్గా ఒక్క సీటు కూడా సాధించలేక విఫలమైన నేపథ్యంలో మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ పార్టీ ఉండటం అనేది కష్టం. అలాంటిది జనసేన 19 తర్వాత మళ్ళీ ఎలక్షన్కి ఇంకా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో సిద్ధమైంది. దాని వెనకాల ఇలాగ అవడానికి కారణం ఏంటి? దాని మీద కామెంట్. తప్పకుండా మా నాయకుడు నిజాయితీ ఆయన కృషి అయ్యండి. ఆయనకి తగ్గట్టుగా అంటే కొంతమంది మేము ఉన్నాం, మేమంతా కూడా ఒక యూనిటీగా ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏవో ప్రచారాలు వస్తాయి కానీ ఒక యూనిటీగా నిలబడి దాదాపు అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో 175 కాన్స్టిట్యున్సీలో మీరు ఈ రోజున కడపలో పెట్టండి సక్సెస్ అవుద్ది, ప్రొద్దుటూరులో పెట్టండి సక్సెస్ అయింది, శ్రీకాకుళంలో పెట్టండి సక్సెస్ అయింది. ఎందుకు అవుతుందంటే అక్కడ నాయకులు అంత నిజాయితీగా ఆయన కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు. దాన్ని వదులుకోరు కళ్యాణ్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఒక గట్టి భవిష్యత్తు మనం ఆంధ్ర రాష్ట్రం ఒక ఉజ్వలంగా తీసుకెళ్లాలంటే మనం అంతా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ 2019 ఈ 14 నుంచి ఈ 24-23 దాకా ఈ రోజు వరకు నడుపుతుందంటే పార్టీ కేవలం కార్యకర్తలు బలంగా ఉన్నారు. కార్యకర్తలు బలంగా వాళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన తపన కాబట్టి దానికోసమే ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి పార్టీ కూడా అలాగే స్ట్రాంగ్ అవుతూ వచ్చింది ఈ రోజుకి. జనసేన అధినేత ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు లక్షలాది మంది జనాలు యూత్ అంతా కూడా ప్రదంగా వస్తారు. అది ఆయన యొక్క క్రేజ్ని బట్టి వస్తున్నారా, ఆయన యొక్క నమ్మకాన్ని బట్టి వస్తున్నారా? అంటే క్రేజీ అనే కంటే నమ్మకమేనండి, ఆయన మీద నమ్మకం. ఎందుకంటే క్రేజీగా వస్తున్నారు అనేది జనాల్లో ఒక అభిప్రాయం ఉంటుంది. ఒక సినిమా యాక్టరు దానికి అందులో పవన్ కళ్యాణ్ అంటే యూత్కి కొంచెం ఎదుగా ఉంటుంది కాబట్టి అందువల్ల జనాలు వస్తున్నారు, ఓటింగ్ వచ్చేసరికి ఉండదు అనేది ఒక అభిప్రాయం. ఒక ఇవాళ రూలింగ్ పార్టీలో ఉన్నా కానీ ఇలా ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ విశ్లేషకుల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్? లేదు, ఆయన మీద నమ్మకంతో ఈయన ఏదో చేస్తాడు రాష్ట్రానికి అనే ఉద్దేశంతో రావటమే. దాన్ని ఒడిసిపెట్టే నాయకుడు మధ్యలో ఇప్పుడు మేము తయారు చేస్తూ ఉన్నాం జనసేన పార్టీలో. ఎందుకంటే కళ్యాణ్ గారు అన్నీ చూసుకోలేరు, ఆయన వస్తున్నారు, ఈ క్యాడర్ వస్తుంది. మొన్న జగ్గయ్యపేట దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన ఆపినప్పుడు జగ్గయ్యపేటలో ఒక ఇన్ఛార్జ్ లేడు, నందిగాంలో ఒక ఇన్ఛార్జ్ లేడు, తిరువూరులో ఒక ఇన్ఛార్జ్ లేదు. కానీ అక్కడి నుంచి వేలాదిగా అర్ధరాత్రి ఆ మహిళలు అందరూ ఆయనకి సపోర్ట్గా ఆ రోజున వస్తే నేను కూడా ఆ సార్తోనే ఉన్నాను ఆ రోజున. తర్వాత ఒక సమీక్షలో అడుగుతున్నప్పుడు నేను అదే చెప్పాను, సార్ వీళ్ళంతా మన కోసం వచ్చి నిలబడ్డారు, వీళ్ళకి మనం నాయకుడిని తయారు చేయాలి, ఎవరిని వాళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు ఆ రోజున, ఎవరు ఇంత నిలబడ్డాలని చెప్పి. దానికి ఇమీడియట్లీ మనం నియోజకవర్గ ఇన్ఛార్జీలు అవ్వచ్చు లేదా సమన్వయకర్తలు అవ్వచ్చు మనం చేయాలి అనేది ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను మీరు అన్నట్టు
నాయకుడు వస్తే నిజాయితీగా ఏదో చేస్తారు. దాదాపు ఆ రోజు 40-50 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది ఆయన ఆపితే. అదే మన 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నంద్యాల నుంచి 12 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వస్తే లేని స్పందన మా నాయకుని ఒక 10 నిమిషాలు ఆపితే చాలు అంత స్పందన వచ్చింది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చామా, లేదంటే వాళ్ళు సినిమా యాక్టర్లు చూస్తానికి వచ్చారా? కాదు, మన కోసం ఏదో నిలబడుతున్నాడు నాయకుడు, మన కోసం చూస్తానికి వచ్చాడు అనే ఉద్దేశంతో వచ్చాడు. ఇప్పుడు శ్రీనివాస గారు, ఇప్పుడు మీరు జనసేన పార్టీకి డబ్బు లేదు, మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో యాక్ట్ చేయాలి, లేదంటే ఎవరైనా సొంత ఇచ్చిన విరాళాలతో పార్టీ నడుస్తుంది అన్న నేపథ్యంలో రేపు వచ్చే ఎలక్షన్ ప్రతిదీ కూడా ఓటుకి ఎంత విలువ ఉంటుందో, ఎంత డబ్బులు ఖర్చు పెడతారో తెలియని పరిస్థితిలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీ పార్టీ ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటుంది? మా బలం అండి, ఇదే చెప్పే కదా. ఇప్పుడు ఒక గట్టి నాయకుడు, ఇప్పుడు మా బలంతో తప్పకుండా ఈ డబ్బు, ఈ శక్తిని తట్టుకుంటాం తప్పకుండా. దేనికంటే అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జనసేన పార్టీ ఎక్కడ నిలబడ్డా కూడా నిజాయితీగానే ఒక 50-60 వేలు ఓట్లు వచ్చేస్తాయి. అదే టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ప్రతి ఓటు కొనుక్కోవాల్సిందే. మా పార్టీకి ఇది లేదు, అంత కాన్ఫిడెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. సపోజ్ మంగళగిరి ఉంది, ఇప్పుడున్న గతంలో నిలబడ్డ వ్యక్తులే ఈసారి నిలబడితే ఎంత రేంజ్కి వెళ్ళిపోద్దో ఖర్చు తెలియదు. అదే జనసేన పార్టీకి నిలబడితే అపోజిషన్ పార్టీ కూడా ఖర్చు తగ్గిపోద్ది. అంటే అంత ఉంది ఇక్కడ జనసేన పార్టీకి. అంటే ఇక్కడ స్టేట్లో ఈ డబ్బు ఇవన్నీ చూస్తారండి జనం. మీరు ఈయన గద్దెనెక్కిన రోజు దగ్గర నుంచి ఓటుకుంటూనే ఉన్నాడు. ఎందుకంత భయం? ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు మనం కలవగానే ఇంకా భయం పట్టుకొని ఇంకేదో చేయాలి, ఇంకేదో డబ్బుతో ఎప్పుడు కొనలేము. నువ్వు సుపరిపాలన అందించు, మంచి అభివృద్ధి చేయి, నీ పేరు చిరస్థాయిగా ఉండేట్లుగా చేసుకో, ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకపోతే లేదు. అంతేగాని నువ్వు కొని ఏంటది, దానికి ఏముంది? ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో మీకే సీట్ ఇచ్చారనుకున్నాం. సీట్ ఇస్తే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎలక్షన్ మామూలుగా జరగదు. కోట్లాది రూపాయల దాన్ని ఎదుర్కోవాల్సిన, ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా వర్గంగా కానీ ఇవన్నీ కూడా ఎదుర్కోవాల్సింది. అంత శక్తి మీకు ఉందా? తప్పకుండా అండి. నేను అదే చెప్తున్నా, జనసేన పార్టీ బలం ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. ఇప్పుడున్న పార్టీలు ఏదైతే పెద్ద పార్టీలు ఉన్నాయో వాళ్ళకి లేదు. దేనికంటే మాకు నిజాయితీ అయిన బలం ఉంది. ఈరోజు మేము ఒక మీటింగ్ పెడితే 10,000 మంది వచ్చేస్తారు. అంటే అలాగే నేను క్షేత్రస్థాయిలో మొత్తం తిరిగాం, ఇక్కడ చేశాం కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఓటర్ని ఐడెంటిఫై చేస్తాం, ప్రతి గ్రామాధ్యక్షులు అందరిని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఇక్కడే నేను పుట్టి పెరిగాను కాబట్టి, అంటే వాస్తవం చెప్తున్నా, ప్రతి ఒక్కరిని నాకు తెలుసు. అది వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, కమ్యూనిస్టులు అవ్వచ్చు, ఇంకా వేరే పార్టీలు అవ్వచ్చు, కుల సంఘాల నాయకులు అవ్వచ్చు, అలాగే వివిధ వాణిజ్యపరమైన ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు నాకు తల్లో నాయకులాగా అందరూ నాకు పరిచయం. నాకేంటంటే అదొక ఎసెట్. మీరు 100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టినా నాకు 100 కోట్లు వర్త్ ఈ ఎసెట్ అనమాట. ఇవన్నీ చల్లవు. ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం చూస్తున్నారు కాబట్టి, నేను కూడా ఆయన్ని నమ్ముకొని ఉన్నాను కాబట్టి ఇక్కడ డబ్బుతో పని లేదు. బట్ దేనికైనా సిద్ధం. జనసేన పార్టీ ఇక్కడ నిలబడితే గెలిచి చూపిస్తాం అంతే. అది ఖర్చు పెట్టారా, ఖర్చు పెట్టలేదా, డబ్బా లేదంటే ప్రేమ, ఇది కాదు. ఇప్పుడు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి విమర్శలో వైసీపీ ఉంది. వైసీపీ అక్రమాలు, అవినీతి, ప్రభుత్వం యొక్క విధానాలు, దాని మీదే చీల్చి చెండాడారు. అయితే ఇక్కడ ఆ నేపథ్యంలో మీ కుటుంబంలో మీ బ్రదర్ వచ్చేసి వైసీపీలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ ఇద్దరి మధ్యన వేరు వేరు పార్టీలు ఉన్నారు కాబట్టి ఏమైనా విభేదాలు కానీ లేదంటే వాదోపవాదాలు కానీ జరిగినాయి? అంటే కుటుంబ బంధాలు వేరు, రాజకీయాలు వేరండి. కుటుంబ బంధాలు అంటే మా అన్నయ్యని, నాకు అన్నయ్య, మా నాన్నగారి తర్వాత నాన్న లాంటి వాళ్ళు, గౌరవిస్తాం, అది చేస్తాం. కానీ రాజకీయాల్లో వన్స్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళవే, ఇండిపెండెంట్. ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళన్నా మేము ఇదన్నా కానీ టీడీపీ అసలు దాని గురించి పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ బంధాలే. కానీ దానికి రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికల్లా ఇండివిజువాలిటీ. నా పరిస్థితిలో నాయకున్న దీంట్లో అవసరమైతే దేనికైనా మనం మా అధినాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో దానికి కట్టుబడి ఉంటాం. అట్లాగే మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర కాబట్టి ఆయన ఏం చెప్తారో ఆయన చేసుకుంటాడు. అంతేగాని ఇక్కడెక్కడ వేరే విధంగా ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక విషయం వెలువడుతుంది ఏంటంటే, ఇంట గెలిచి రచ్చ గెలవండి
అనే నేపథ్యంలో ఇక్కడ ఏమీ లేకుండా తెలంగాణలో వెళ్ళి పోటీ చేయడం ఏంటి అనేది రాజకీయ విశ్లేషణ ఉంది. దాని మీద మీ కామెంట్. ఇది మా పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో ఒక భాగం అండి. మీరు చూస్తారుగా భవిష్యత్తులో ఏం జరగబోతా ఉందో. దేనికంటే మీరు చూడండి, అది మేము పోటీ చేయటం వల్ల రేపు తెలంగాణ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చూడండి. చూసిన తర్వాత మీరు చెప్తారు. దేనికంటే ఒక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కంపల్సరీ ఇక్కడ అధికారం చేజిక్కించుకోవాలనే దిశగా అదొక వ్యూహంలో అదొక భాగం, అంతే తప్పితే వేరే విధంగా అయితే కాదు. అయితే ఇక్కడ ఇప్పుడు మీకు రేపు రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకున్నారు. ఇరు పార్టీలు పొత్తుల సందర్భంలో రేపు సీట్ల పంపకంలో ఎక్కడైనా విభేదాలు వచ్చినప్పుడు అది కూడా అధినాయకుడు పూర్తిగా ఇష్టపూర్వకంగా కేడర్ మీద ఉన్న నమ్మకంతో పొత్తుకెళ్ళారు. అప్పుడు ఇన్ఛార్జి స్థాయిలో మీరు కానీ ఇలాంటి కానీ ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? సాల్వ్ అవుతాయండి. అందుకే కదా ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. అదే 175 కాన్స్టిట్యున్సీలో ఇద్దరు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, మా వైపు ఎవరున్నారు ముందర అవగాహన, అసలు మనం ఎలా వెళ్ళాలి, అసలు మన బలం ఎంత, అసలు మనం ఇక్కడ ఎలా అయితే బాగుంటుంది, ఇక్కడ కమ్యూనల్ బలం ఏంది, పవర్ బలం ఏంది, ప్రత్యర్థి బలం ఏంది, మనం ఎలా చేయాలి, ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే మనం ఎలా సాక్రిఫైస్ అవ్వాలి, నువ్వు అవ్వాలా నేను అవ్వాలా అనేది ఒక కమిటీలో నిర్ణయించుకొని దాన్ని హెడ్ ఆఫీస్ చేస్తే వాళ్ళు దాన్ని క్రోడీకరించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని ఏదో ఇంతకుముందులాగా ఆయనకి ఇస్తే టికెట్ మేము చేయకపోవడం, మాకు ఇస్తే వాళ్ళు చేయకపోవడం ఇది లేదు. ఎందుకంటే మనకి ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ. వాళ్ళు చేసే అరాచకాలని ఎండగట్టాలి. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఎట్లా జరుగుతూ ఉందంటే ఈ మొత్తం నాశనం అయిపోతూ ఉంది. రాజధాని లేదు, పోలవరం లేదు, రైతులకు నీళ్ళు లేదు, ఇంత దారుణంగా ఇంకా ఆయన నెక్స్ట్ మళ్ళీ ఎలా రావాలో ఆలోచిస్తున్నాడు. కానీ ఇక ఇది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ముఖ్యం ముందల. దీనికోసం మనం క్షేత్రస్థాయిలో ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి మండల స్థాయి, ప్రతి గ్రామ స్థాయి నాయకుల్ని కలుపుకొని మళ్ళీ అభిప్రాయాలు గౌరవించి ఆ అభిప్రాయాల ప్రకారం మేము పైకి చెప్పి పైన తీసుకునే ఒక మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్తాం. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వలన కొంతమంది జనసేనలో కింద క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉన్నారనేది ఒక వాదన ఉంది. అది అధినాయకుని దృష్టిలో రెక్టిఫై అవుతుందా, లేదా కింద స్థాయి మీరు కమిటీలు వేసుకొని అట్లా రెక్టిఫై చేస్తారు? దాన్ని సరి చేసుకుంటామండి. అసలు ఎందుకు జరిగింది అనేది, పొత్తు అనేది ఎందుకు జరిగింది, ఎందుకోసం జరిగింది అంటే ఎల్లకాలం మనం మళ్ళా ఓటు విభజించి ఓటు చీల్చి మళ్ళీ అతన్ని అధికారం తీసుకొస్తే పరిస్థితి మనం ఇంతకంటే ఘోరంగా దిగజారిపోతాం. ఇది ఏంటంటే ఏదో మా స్వలాభం కోసము ఒక నాయకుడి ఇష్టం కోసము చేసింది కాదు కదా. అవన్నీ మేము వివరించి చెప్తాం. క్యాడర్ కిందంతా కూడా ఎక్కడ ఏ చిన్న చిన్న పొరపరచాలన్నా కూడా మొత్తం క్లియర్ చేసి ఒక నీట్ అండ్ క్లీన్ పేపర్గా తీసుకొచ్చి మనం క్యాండిడేట్ని సెట్ చేస్తాం. అంతేగాని ఎక్కడ కూడా కార్యకర్త మనోభావాలు దెబ్బతినకుండా కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నడుచుకుంటుంది. పార్టీ అలాంటి మంచి నిర్ణయమే తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చాలా తక్కువ టైంలో, మిగతా నాయకుల కన్నా తక్కువ టైంలో స్పందించి అర్ధరాత్రి రోడ్డు ప్రయాణం చేసి రాజమండ్రి ప్రయాణమయ్యారు. అక్కడే తర్వాత అదే స్పీడ్లో టీడీపీతో పొత్తు ప్రకటించారు. దాన్ని క్యాడర్ ఏ విధంగా స్వీకరించింది? వెంటనే అంటే ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా ఆయన వెళ్ళారు, మాట్లాడారు, ఆయన స్పందించారు. ఇంత ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని ఇలా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది ఈ రోజున అని చెప్పి ఆయన చలించిపోయి ఆ రోజుకి ఇది ఇట్లా కాదు, ఇలా అయితేనే కరెక్టు, నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, ఇది కాదు కావాల్సింది, పదవులు కాదు, ఇంత దారుణంగా రేపు సామాన్యుల పరిస్థితి ఏంది, ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి లోపల పెట్టాడు ఈయన అనే ఉద్దేశంతో ఇది కాదు అని చెప్పి ఖచ్చితంగా ఆ రోజున నేను టీబీపీతో కలిసి పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పి ఆ రోజు చెప్పి మళ్ళా వెంటనే మంగళగిరి వచ్చి మా క్యాడర్ ముఖ్యమైన నాయకులతో కూడా చర్చించారు. ఎందుకోసం పెట్టుకున్నాం, ఇది ఎందుకోసం ఇలా జరిగింది, మీరంతా ఆలోచించండి, కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన మళ్ళీ మాకు వివరించి మళ్ళీ సర్వసభ్య సమావేశం పెట్టి మళ్ళీ అక్కడ కూడా చెప్పి చాలా గొప్ప మనసుతో గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన మళ్ళీ మాకు కూడా దాని గురించి వివరించి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఆ సమస్య పూర్తిగా సర్దుమణిగిందంటారా, లేకపోతే ఇంకా ఏమన్నా అసంతృప్తి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అసంతృప్తులు లేవు, సమస్యలు లేవు. ఒకటే ధ్యేయం, వైసీపీని గద్దించాలి, అంతే అంతే, వేరే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడారు అంతే. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చేది అంతే కూడా గతంలో ఒక విధంగా జరిగేది, ఇప్పుడు వచ్చే ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి.
ప్రతి వచ్చే ఎన్నికలు ఎలా ఉంటే ప్రతిదీ కూడా సామాజిక వర్గం మీద ఆధారపడి ఉంది. ఒక నియోజకవర్గంలో మనం పనిచేస్తున్నామంటే మన సామాజిక వర్గం ఎంత వాళ్ళ ఎంత అనేది కాలిక్యులేషన్స్ ఉంది. ఈ కాలిక్యులేషన్స్ రేపు ఎలా పనిచేస్తాయి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంత కాదనుకున్నా సామాజిక వర్గాల మీదే ఆధారపడి ఉంటుంది రాజకీయాలు. ఆ సామాజిక వర్గాలకు గౌరవించుకుంటూ ముందుకు సాగితే తప్పనిసరిగా మనం ఇచ్చేసుకుంటాం, విజయం సాధిస్తాం. అంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గాలని మనం అగౌరవపరుచుకుంటూ అంటే అశ్రద్ధ చేస్తే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక గ్రామం వెళ్తాం, అక్కడ ఒక సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఇంకో గ్రామం వెళ్తాం, ఇంకొక రకమైన ఉంటారు. వాళ్ళకి కంపల్సరీ అక్కడ గుర్తించాలి, దాన్ని మనం అక్కడ గ్రామంలో పట్టు సాధించాలంటే చేసుకోవాలి. అలాగే నియోజకవర్గం ఇవన్నీ కాకుండా సొంత సామాజిక వర్గం పార్టీకి ఒకటి ఉంటుంది, మళ్ళీ వాళ్ళని గౌరవించుకోవాలి. ఎంత కాదన్నా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మరి ఇంతమంది గుర్తిస్తున్నారంటే ఆయనకు ఒక సొంత సామాజిక వర్గం ఉంది రాష్ట్రంలో. దాన్ని మరి మోడీ గారే గుర్తించి వీరిని ఐడెంటిఫై చేసి మా అధ్యక్షుల్ని మరి ఇంత ఇదిగా చేస్తూ ఉన్నారు. అందుకని ఎంత కాదన్నా అంటే నా మనసులో మాట ఏంటంటే సామాజిక వర్గాల ప్రభావం రాజకీయాల్లో చాలా ఎక్కువ, అందులో ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువ. దీన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు దాన్ని ఇది కరెక్ట్ కాదు అంటే మనం టోటల్గా చూడాలి. ధనిక పేద ఈ రెండే కులాలు ఉండాలి, కానీ ఇన్ని రకాలుగా ఉండకూడదు. పేదవాళ్ళని ఎలా మనం అభివృద్ధి చెందాలి ఇది ఒకటే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం గ్రూపులు చేసేసి సామాజిక వర్గాలను విభజించి దాన్ని ఇంకో ఏదో ఇచ్చాం అది ఇచ్చేసాం అని చెప్పి చాలా గేమ్స్ ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఈ రోజున ప్రతి ఒక్క సామాజికంలో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలు వచ్చేసరికి సామాజిక వర్గం అనేది ఒక చీడపురుగులా తయారైంది. గతంలో అసలు మన పాత రాజకీయాలు చూస్తే అక్కడ వ్యక్తి యొక్క ప్రాధాన్యత మీద ఓటింగ్ జరిగేది. రేపు మీరు అధికారంలోకి వస్తే జనసేన టీడీపీ పొత్తుతో అధికారంలోకి వస్తే ఈ సామాజిక వర్గాన్ని అనే చీడపురుగుకి పులి స్టాప్ పెట్టే ఏమైనా ఉన్నాయా? దాని మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అంటే ఇక్కడ పులి స్టాప్ పెడతామంటే అది జరిగే పని కాదు, కానీ దాన్ని వీలంతవరకు దాన్ని గౌరవించుకుంటూ ఆ సామాజిక వర్గాలను గౌరవించుకుంటూ తగిన ఇది చేసుకుంటూ మనం వెళ్తేనే కానీ అది పులి స్టాప్ పెట్టే పరిస్థితి కాదు. దేనికంటే ఇక్కడ ఈ రోజున ఎలా ఉందంటే ఫస్ట్ కుటుంబం, తర్వాత సొంత వ్యాపారం, అలాగే సొంత కమ్యూనిటీ. కుటుంబం బలంగా ఉంటే వ్యాపారం బాగుంటుంది, వ్యాపారం బలంగా ఉంటే కమ్యూనిటీ గుర్తొస్తుంది, కమ్యూనిటీ బలంగా ఉంటే పొలిటికల్ గుర్తుకొస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పొలిటికల్గా అంటే సొసైటీలో ఏదైనా చేయాలన్నా సామాజిక పరంగా కొంచెం బలం చేకూర్చుకుంటే వాళ్ళని పార్టీలు గుర్తిస్తున్నాయి. ఈ రోజున అలా జరుగుతూ ఉంది. కానీ దాన్ని కూడా మేము గౌరవిస్తూ ముందరికి వెళ్తాం. అంతేగాని అదే ద్వేయంగా వెళ్తే కనుక ఈ రోజున మనం ప్రపంచంలో వివిధ దేశాలు చూస్తూ ఉన్నాం. అక్కడ అట్లాంటి పరిస్థితులు లేవు, సామాజిక వర్గాలు లేవు. ఓన్లీ ఇండియాలో, అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. అది కూడా ఏంటంటే ఈ రాజకీయ నాయకులు చేసిన క్రీడ వల్ల. అందులో ముందర ఈ వైసీపీ గవర్నమెంట్కి ఎక్కువ దాని మీదే ఫోకస్ చేసి ఇంకో సదస్సు ఆదో సదస్సు ఈ సదస్సు ఈరోజు బీసీ సామాజిక యాత్ర ఏదో పెడుతున్నారు, లేదా ఏదో పెడుతున్నారు కదా బస్సు యాత్రలు, ఇవి రకరకాలుగా దాన్ని ఇంకొంచెం మేము మీకున్నాం ఉండగా మేము మీకున్నాం ఈ టైప్లో చేస్తూ ఉన్నారు. అంటే వైసీపీ ఈ సామాజిక వర్గాన్ని పెంచి పోషించడానికి కారణం మనం అనుకుంటున్నాము. దానికి ముందు పునాదులు వేసిన పార్టీ టీడీపీ అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. దాని మీద మీ కామెంట్ ఏమంటారు? అంటే టీడీపీయా వైసీపీ అని కాదు, కానీ ఈయన దాన్ని బలం చేకూర్చాడు బాగా. ఇప్పుడు ఎవరు బిగించేశారనేది మనకు అనవసరం, కానీ ఈయన దాన్ని ఇంకా అదే ధ్యేయంగా అంటే దేనికంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఏ సామాజిక వర్గాలు మనం పట్టుకోవాలి. ఉదాహరణ మంగళగిరి ఉంది, మంగళగిరిలో పద్మశాలీలు ఎక్కువ, ఒక ఎమ్మెల్సీ ఇద్దాం, ఒక ఆప్కో చైర్మన్ ఇద్దాం, లేదంటే నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం. ఇదే కానీ వీళ్ళకి పవర్స్ లేవు. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఈ వీళ్ళ సామాజిక వర్గం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే మొదటి నుంచి మీ అందరికీ ఏదో బిస్కెట్ వేసి పదవులు ఇస్తున్నాడు, కానీ మిమ్మల్ని మీరు పరిపాలించుకునే పరిస్థితి లేదు. ఒక ఆప్కో చైర్మన్ ఆయన ఏదైనా సైన్ చేస్తే ఒక న్యాయం జరిగిద్ది అనేది లేదు. మళ్ళీ వెళ్ళాలంటే సీఎంఓ లేదా ఇంకొకరు ఐఏఎస్లో ఎవరో చేయాలి, లేదు ఒక ఎమ్మెల్సీ ఈయన సంతకం చేస్తే ఒక ఆయనకి ఏదైనా మంచి న్యాయం జరిగిద్ది ఒక చేనేతకి, అది లేదు ఈ రోజున. అది ఉండాలి కానీ మరీ మితికి మించిపోయి ఓన్లీ ఓటు బ్యాంక్ కోసమే సామాజిక వర్గాలకి మేము అది చేసాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వైసీపీ వచ్చేసరికి టీడీపీ కానీ వామపక్షాలు కానీ జనసేన కానీ ఎవరు ఎన్ని పొత్తు పెట్టుకున్నా సంక్షేమే ధ్యేయంగా మేము మాది గెలుపు అనే ధీమా మీద ఉన్నారు.
అసలు సంక్షేమం ఎంతవరకు పనిచేస్తుంది, దాని ప్రభావం ఏమైనా అందరికీ అందుతున్నాయా, ఆ సంక్షేమం మీద అతను ధీమాగా ఎందుకున్నారనేది ఏమైనా కామెంట్ చేయగలరా? మేము ఒకటే చెప్తా ఉన్నామండి, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. సంక్షేమం తప్పని మేము చెప్పం, కానీ సంక్షేమమే చేసుకుంటూ వెళ్తే చివరికి అడుక్కునే పరిస్థితి వస్తాం ఆంధ్రప్రదేశ్. సంక్షేమంతో పాటు అభివృద్ధి, సెల్ఫ్ ఇన్కమ్ జనరేషన్ చేయాలి. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఎంతసేపటికి నీకు నెలకు 3,000 ఇస్తున్నాను, నెలకు 2,000 ఇస్తున్నాను, లేకపోతే ఇంకోటి ఇస్తున్నాను. ఇదే అంటే చివరికి వీళ్ళని దానికి వ్యసనానికి అలవాటు చేసి వీళ్ళని చివరికి నువ్వు డబ్బిస్తే ఉంటావు అనే టైప్లో ఎవరికి పని చేసుకునే పరిస్థితి లేకుండా తయారవుతూ ఉంది. దానికే మేమంతా కూడా చాలా అంటే మా సామాజిక వర్గంలో కూడా చాలామంది దీంట్లో ఉంటారు. వీళ్ళందరూ ఏంది రేపొద్దున భవిష్యత్తు ఏంది, వీళ్ళని ఇంత కళాకారులు, ఇంత చేనేత కళాకారులు ఉండి వీళ్ళని నెలకి 3,000 ఏమి ఇస్తారు, లేకపోతే నేతం ఇప్పుడు వస్తాను ఎదురు చూసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అది ఒక విషయం లాంటిది. అది కరెక్ట్ కాదు. వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలి? ఇతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పులివెందుల తరహా రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దేని పులివెందుల్లో ఏంటంటే ఒక ప్రయారిటీ లైన్ చాలా డౌన్లో ఉన్నారు. అలాగే వాళ్ళకి ప్రపంచం అంటే అంత నాగరికతగా ఉండేవాళ్ళు కాదు. ఎంతసేపు డబ్బులు ఇస్తే చేస్తాం అనే పరిస్థితి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా అవచ్చు, కృష్ణా జిల్లా అవచ్చు, వెస్ట్ ఈస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆలోచనపరమైన ప్రజానీకం ఉంది. వీళ్ళు ఎంతసేపటికి డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు మనకు డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ ఇంతమంది బిల్డర్లు, ఇంత రాజధాని, పోలవరం ఇవన్నీ డెవలప్ అయితే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం ఉన్నా కానీ అభివృద్ధి లేదు, దాని మీద ఫలితం అనేది వ్యతిరేకంగా ఉంటుంది అనేది. దేనికంటే ఏదో పులివెందులో జరగచ్చేమో కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరగదు. దేనికంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. ఈ రోజున ప్రతి బిలో ప్రావర్టీ లైన్లో ఉండే కుటుంబంలో చదువుకుని కుర్రోడు ఉంటాడు. వాడి పరిస్థితి ఏంది? వాడు ఆలోచిస్తాడు కదా, ఏంది ఇక్కడ బిల్డర్స్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడ నుంచి శాండ్ మాఫియా, మత్తు మందులు, ఇంకా ఇవన్నీ తయారవుతూ ఉంటే రేపొద్దున మా పరిస్థితి ఏంది, మా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఈ టైప్లో ఆలోచన బిగినైపోయింది. దానికి ఒకే ఒక్క పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు గతంలో మన మంగళగిరిలో కానీ అక్కడే కానీ ఏదైనా చిన్న సమస్య ఉంటే, చిన్న సమస్య ఏదైనా వస్తే, లేదంటే నిత్యావసర వస్తువులు పెరిగినా కానీ, ₹1 పెరిగినా కానీ పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ఇంకోటి కానీ సంస్థలు కానీ వచ్చి ఉద్యమాలు చేసాయి. అలాంటిది ఈరోజు ఒక అధినాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి అతన్ని అరెస్ట్ చేసిన, లేకపోతే ఇంకోటి ఇచ్చినా సరే ఇంటివరకే పరిమితం అయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప రోడ్డు మీదకి వచ్చి గళం ఇప్పే సోర్స్ లేదు. దాన్ని ఎందువల్ల భయం అంటారా, లేకపోతే ఎందుకులే అని అనుకుంటున్నారా? అంటే మీకు ఇందాకే చెప్పాను, ఇతను రాజకీయం చేస్తున్నాడు. అధికారంలో ఉన్న అతను పరిపాలన చేయాలి కానీ రాజకీయం చేయకూడదు. ఇతను రాజకీయం ఎలా చేస్తున్నాడంటే, ఈ ధర్నాకి ఎవరు వచ్చారు, వీళ్ళు 4 వచ్చారు, వాళ్ళ ఫోటోలు తీయండి అంటే పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ అడ్డు పెట్టుకొని, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఆలరం కృష్ణ అవ్వచ్చు, లేదంటే వీళ్ళకి ఇంకో ఎమ్మెల్యే అవ్వచ్చు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు రాజకీయ ఇది చేస్తుంది, కానీ వీళ్ళని భయపెట్టి ఫోటోలు తీసుకొని వీళ్ళ మీద భయపెట్టి ఎక్కడెక్కడ లోపలికి అంటే అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఈ రోజున బయటికి రావాలంటే భయం పట్టుకుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎదిరించి బయటకు వచ్చారో వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది. మా వాళ్ళు కూడా గట్టిగా పోరాడుతున్నారు. ఈ రోజున ఎంతమంది బయటకు వస్తున్నారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు చెప్తే ఎంతమంది బయటకు వస్తూ ఉన్నారు? అంటే ఇతను ఏం చేశాడు ఈ 4.5 సంవత్సరాలు అంటే కట్టడి చేశాడు. కమ్యూనిస్టులు అవ్వచ్చు, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళని నానా రకాల ఇబ్బందులు పెట్టేసి ఒక భయం కలిగించే వాతావరణం తీసుకొచ్చాడు. నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున 2వ రోజు 3వ రోజు అనుకుంటా మంగళగిరిలో బంద్ పిలిపిస్తే మొత్తం ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం నాయకుల్ని, ఎవరు బయటికి రాని పరిస్థితి. అంత పెద్ద మనిషి, అంత అనుభవం ఉన్న వ్యక్తి చేస్తే అంటే కొద్దిగా గొప్ప వెసులుబాటు వాళ్ళు కూడా బయటికి రాలేకపోయారు, భయం పుట్టేసింది. ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో, మేము ఆ రోజున బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు. అంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉన్న అనుభవం మా జనసేన పార్టీ పోరాట పడిమ తోడైంది కాబట్టి ఈ రోజున ప్రజల కోసం ఎలాంటి దానికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున జరగబోయే క్రమంలో అదే జరుగుతుంది. ఇతను గద్దె దించేదాకా మేము కలిసికట్టుగా పోరాటం రోడ్ల మీదే ఇంకా మేము చేసేది. ఇంకా వచ్చేసి మిగతా విషయాలకు వచ్చేసరికి ఇప్పుడు మీరు ఉమ్మడి పొత్తు ఓకే అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక్కడి నుంచి ఉమ్మడి కార్యాచరణకి వెళ్తున్నారు. ఉమ్మడి కార్యాచరణలో ఆల్రెడీ నిన్న మీటింగ్ జరిగింది. ఇప్పుడు అది ఎలాగా జరుగుతున్నాయి ఉమ్మడి కార్యాచరణలో? అంతా సవ్యంగా జరుగుతుందా? ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, విభేదాలు అయితే ఏం లేవు, చక్కగా జరుగుతూ ఉన్నాయి.
వన్ బై వన్ ఇంతకుముందులాగా ఏదో కలిసాము అంటే ఇంతకుముందు కమ్యూనిస్టులతో పెద్ద పెద్ద పార్టీలు కలిసినాయి. ఆ టైంలో మేము కూడా చూసాం, కానీ ఎక్కడెక్కడ విభేదాలు మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ పలకరించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజున అట్లా లేదు. చాలా నిజాయితీగా నిన్న టీడీపీ వాళ్ళు వచ్చినప్పుడు మేము స్వాగతించడం కానీ, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు స్వాగతించడం కానీ, నేను అనంతపూర్ జిల్లా నన్ను అక్కడ కోఆర్డినేటర్గా వేస్తే అక్కడ మా ఎదురంతా కూడా 40 సంవత్సరాలు అనుభవం ఒక 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కానీ 2-3 సార్లు మినిస్టర్ చేసిన వాళ్ళు కానీ అంతా కూర్చొని చక్కగా మాకు గౌరవిస్తూ మేము వాళ్ళకి గౌరవిస్తూ చాలా చక్కగా జరుగుతూ ఉంది. అంటే ఇదే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తున్నాం. ఎక్కడ కూడా కార్యకర్త మనోభావాలకి, నాయకుల మనోభావాలకి వీళ్ళకి ఎక్కడా దెబ్బతినకుండా చక్కగా పరిష్కరించుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో వచ్చేసరికి బాగా సీనియర్ నాయకులు ఉంటారు, జనసేన వచ్చేసరికి అంతా యూత్, కొంచెం ఆవేశం, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు క్వైట్ ఇలా ఉన్నప్పుడు ఈ ఇద్దరు సమన్వయం ఎట్లా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. నేను చెప్పింది కరెక్టే, వాస్తవం కూడా అదే. దేనికంటే మేము అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మేము కూడా నిన్న 40 సంవత్సరాలు ఇప్పుడు మేము నిన్న అనంతపూర్ జిల్లాలో మా ఎదుట అసలు అంటే మాకు కూడా ఏమనిపించిందంటే ఇలాంటి వాళ్ళ ముందర మనల్ని సమూజ్జిగా మా పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టారా అనే పరిస్థితి మాకు కూడా ఒక రకమైన గర్వంగా అనిపించింది. అక్కడ కూడా మేము ఏం చెప్పామంటే మీరు మాకు గౌరవం ఉండి మేము మీకు గౌరవించుకుంటాం, మీ యొక్క అనుభవం మాకు చెప్పండి, మేము మా పోరాటంతో మీకు చూపిస్తాం. ఇదే ఎజెండా. ఇప్పుడు వాళ్ళు కాలువ శ్రీనివాసరావు అవ్వచ్చు, పరిటాల వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే అక్కడ పరిస్థితి. ఇక్కడ కూడా ఇక్కడ గుంటూరు జిల్లా పత్తిపాడు పుల్లారావు అవ్వచ్చు, అంటే పెద్ద పెద్ద వాళ్ళు దూలిపాలు అనేది వీళ్ళంతా ఉన్నారు. మేము అదే చెప్పాం, మీ అనుభవం మాకు చెప్పండి, మాకు అనుభవం లేదు, మాకు పోరాటం చేయటమే తెలుసు, దాన్ని ఎలా పోరాటం చేయాలో మీరు చెప్తే దాన్ని చూసి తుడిచిపెట్టుకొని చేద్దాం, ప్లానింగ్ చేసుకుందాం అని ఎక్కడెక్కడ ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా ఇంత కూడా గ్యాప్ లేదు, బాగుంది. ఇప్పుడు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో కూడా యుద్ధానికి సిద్ధం అనే పదాన్ని పదే పదే వాడుతూ యుద్ధానికి సైనికులు సిద్ధం. ఇప్పుడు టీడీపీతో పొత్తు నేపథ్యంలో సీనియర్ బాగా మోస్ట్ సీనియర్ ఇప్పుడు మీకు చెప్పాను చూడు, అట్లా సీనియర్ నాయకులందరూ కూడా రథసారథులైతే మీరు జనసేన యూత్ అంతా కూడా సైనికుల్లా పనిచేస్తే విజయం మీదేనే ఒక అభిప్రాయానికి వస్తారా? దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? అంటే రథసారథులు టీడీపీ వాళ్ళు అయితే మేము సైనికులం అయితే, అంటే రథసారథులు అంటే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి కానీ వాళ్ళ దీన్ని బట్టి కానీ వాళ్ళు ఇచ్చే సూచనలు విజయం మాదేనండి. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మంచి సుపరిణామం ఈ రోజున రాష్ట్రంలో జరుగుతుంది. ఒక అనుభవం ఉన్న పార్టీ, ఒక పోరాట పటిమ కలిగిన మా పార్టీ కలిసి ఈ రోజున ప్రయాణం చేస్తామండి. తప్పకుండా ఈ రోజున అంటే మా విజయం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కనబడుతుంది. ఎందుకంటే భయం పట్టుకుంది. డెఫినెట్గా విజయం, దాంట్లో డౌటే లేదు. మేము జనసేన ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తాం, తప్పకుండా దాంట్లో ఇంకొక వేరే క్వశ్చనే లేదు. అంటే ఖచ్చితంగా ఉంది ఈ రోజున బయట కింద పరిస్థితులు చూస్తూ ఉంటే. శ్రీనివాస గారు చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా విషయం వచ్చేసరికి టీడీపీ వాళ్ళ మీద ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టే పరిస్థితిలో జనసేన టచ్ చేయట్లేదు, ఎందుకని? చూసారు కదండి, మన జగ్గైపేటలో కళ్యాణ్ గారు నాపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందనే భయం అవ్వచ్చు. లేదు ఒక నిజాయితీ గల వ్యక్తుల మీద, అంటే నిజాయితీ కాదు కానీ అదే వీళ్ళని ఎక్కువ సైనికులు ఎక్కువ మాకు ఎక్కువ అంటే వేరే పార్టీలని ఏదో ఒక లబ్ధి పెడితే కానీ రారు. మా పార్టీలో చిన్న ప్రెస్ మీట్ అంటే చిన్న మీటింగ్ అంటేనే 100 మంది వచ్చేస్తారు. ఆ భయంతో వాళ్ళకి ఇదై ఉండొచ్చు అంతే. పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్లో 2019 తర్వాత ఆ మీటింగ్లో తర్వాత ఇంకా వేరే మీటింగ్లో జరిగినప్పుడు యూత్ విపరీతంగా వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా అన్నారు, ఎందుకు వస్తారు జనాలు, మీరు యూత్ జై కొడతారు, జై పవన్ అది ఇది అంటారు, అసలు ఓటేస్తే మీరు వచ్చిన వాళ్ళు ఓటేస్తే నేను గెలిచేవాడిని కదా అని చెప్పేసి అన్నారు. దానికి యూత్ విపరీతంగా స్పందించి వాళ్ళ మార్గమైన మార్చుకున్నారా, లేదంటే అదే జైలో ఉన్నారా? నేను మీరు ఇందాక ఒక క్వశ్చన్లో సామాజిక వర్గాలతో రాజకీయాలు చేస్తారు ఎట్లా అన్నారు కదా, యూత్ అనే దానికి యూత్కి సామాజిక వర్గం లేదు ఫస్ట్. అలాగే ధనిక పేద లేదు. చాలా నిజాయితీగా యూత్ ఈ రోజున అంటే ధనికుల్లో యూత్ ఉన్నారు, పేదల్లో యూత్ ఉన్నారు. ఈ రోజున పేదల్లో ఉన్న యూత్ ఏం ఆలోచిస్తున్నారు, మా ఇంట్లో ఏదో పింఛన్లు అమ్మానానికి ఇచ్చి వీళ్ళు మొప్పు పెడుతున్నారు, మా భవిష్యత్తు ఏంది.
అలాగే ధనికుల్లో ఉన్న యూత్ ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంతే అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోదాం అనే పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా ధనికులు యూత్ అవ్వచ్చు, పేదలు యూత్ అవ్వచ్చు, మొత్తం ఒకే కమ్యూనిటీ, ఎక్కడెక్కడ సామాజిక వర్గాలు, వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పర్ఫెక్ట్ ఈ రోజున రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్ది, మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున నేను చాలా చోట్ల చూశాను. మా ఫస్ట్ ఓటు జనసేనకి వేయాలి అనేది ఈ రోజున రాష్ట్రంలో ఒక విపరీతమైన ప్రాచుర్యం పొందింది. అంటే ఇదంతా అండర్ కరెంట్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ మనం యూత్లు చూస్తూ ఉన్నాం. వీళ్ళెవరికి డబ్బులో లేదంటే ఇంకోటి ఆశ కాదు, మనం ఎలా బతకాలి, ఎలా 10 మందికి మనం దారి చేయించాలి భవిష్యత్తులో అనేదే వీళ్ళ ఇది. అంతేగాని మన గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇది ఆలోచించే వాళ్ళు కాదు. పెద్ద గొప్ప చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, కష్టపడి ఏదో చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా బ్యాంక్ లోన్లో లేదంటే ఇంకోటి ఏదైనా వస్తే దాని మీద ఇంకొక 10 మందిని బతికించగలిగే కెపాసిటీ ఉంది యూత్కి. ఈ రోజున ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, వీళ్ళందరినీ కూడా ఏదో డబ్బు ఇచ్చుకునేద్దాం అనుకుంటున్నారు. ఇవి జరగవు. రేపు ఒక్కొక్క యూత్ ఓటు, ఒక్క ఓటు 100 ఓట్లు సమానం. రేపు అవన్నీ కూడా జనసేన పార్టీకి పడతాయి. రేపు మీరు అంటే ఇదంతా ఒక మంచి, అంటే ప్రతి చోట కూడా మా మొదటి ఓటు జనసేనకి వేస్తాం, మా మొదటి ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తాం, ఇట్లా జరుగుతూ ఉంది. దీన్ని మాత్రం కులాలుగా, సామాజిక వర్గాలుగా విభజించలేరు. ఈ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. దాని మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళ యూత్ సపోర్ట్ అయితే మాకు చాలా బీభత్సంగా ఉంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడున్నారు వీడియోస్ చేస్తున్నారు, ఇంకొకరు ఎడిటింగ్ చేస్తారు, ఇంకోళ్ళు చేస్తారు. ఇదంతా యూతే. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ అడ్వాన్స్ ఏంది. ఇప్పుడు యాపిల్ ఫోన్ 12 వచ్చింది, 13 వస్తే మనం ఎలా ఆపరేట్ చేయొచ్చు, 14 వస్తే ఎలా ఆపరేట్ చేయొచ్చు, దానికి అడ్వాన్స్గా మనకి ఎలా ఉపయోగించుకోవాలి, ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంద్రబాబు ఎప్పుడు ఇదే పరిస్థితి. మన తల్లిదండ్రులు నెల వచ్చి పింఛన్లో లేకపోతే ఇంకోటో లేదా బీసీ అను, ఎస్సీ అను, ఎస్టీ అను ఈ డబ్బులు ఇవ్వటం సరిపోతుంది. కానీ మనకేది అడ్వాన్స్ టెక్నాలజీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది అనేది మీరు క్లారిటీగా చెప్పారు. 100%. ఈ ఓటమి భయంతో ఒక మనిషికి భయం అని పట్టుకున్నప్పుడు తప్పు మీద తప్పు చేస్తారు. ఈ నేపథ్యంలో ఓట్లు తొలగించాలి, డబ్బులతో మనం ఎలాగో కొనుక్కోగలం, ఉన్న ఓట్లు కూడా టీడీపీని కానీ లేదా ఇతర పార్టీలు తొలగించాలి అనేది ఖచ్చితమైన ప్రాసెస్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. దాని మీద టీడీపీ వాళ్ళు కానీ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అయితే ఆ ఓటింగ్ నేపథ్యంలో ఓటింగ్ జరిగినప్పుడు జన సైనికులుగా మీరు, ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా తయారైన మీరు దాన్ని ఎలా అడ్డుకుంటారు? మేము గ్రామ స్థాయిలో ఈ వెరిఫికేషన్ అప్పుడు మా క్యాడర్ అంతా పనిచేస్తూ ఉందండి. అది ఇందాక మీకు చెప్పా కదా, కొంచెం అనుభవం కావాలి. ఆ అనుభవం టీడీపీ వాళ్ళకు ఉంది. అవి కూడా షేర్ చేసుకుని దాన్ని ఎలా నిన్న కేంద్ర స్థాయిలో న్యూఢిల్లీలో కూడా దాని గురించి ఒక అప్డేట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వారు, అచ్చెన్నాయుడు గారు. వీళ్ళు మొన్న చూశాను న్యూస్లో కూడా చాలా చోట్ల అతనికి ఓటమి భయం పట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో 5,000 నుంచి 20,000 ఓట్లు అడ్డదిడ్డంగా మార్చేశాడు. ఏదైతే జనసేనకి పడతాయి, ఏదైతే టీడీపీ పడతాయి అనేవి అవన్నీ కొంచెం ముబ్బడిగా చేశాడు. దాన్ని మేము కూడా ఎదుర్కొని దాన్ని ఎలా చేయాలనేది మా పెద్దలంతా కూడా ఆలోచిస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా ఎదుర్కొని ఒక మంచి నిజాయితీ గల ఓట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉండేట్లుగా ప్లాన్ చేసి ఎలక్షన్కి వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. దీని మీద మీ ఉమ్మడి కార్యాచరణలో మీటింగ్ జరిగే దాంట్లో మీరు ఎలా తీసుకోవాలి నిర్ణయం అనేది మీరు ఏమన్నా మీ పార్టీ తరఫున మంచి సూచనలు అని ఇస్తారా? దాన్ని ఎట్లాగా అనేది ముందే నిర్ణయించుకోవాలి కదా. ఆల్రెడీ మా ఉమ్మడి కార్యాచరణలో కూడా అది ఒక ఎజెండానే. దాని మీద కూడా అది మెయిన్ కదా. ఇప్పుడు దాని మీద కూడా నిన్న కూడా అచ్చెన్నాయుడు గారు, మనోహర్ గారు వీళ్ళంతా కలిసి దాని మీద చర్చించుకున్నారు. భవిష్యత్తులో దాన్ని ఎలా చేయాలి, ఎలా కట్టడి చేయాలి. ఎందుకంటే ఇతను దురుద్దేశంతో ఎక్కడైతే మేము అది ఓడిపోతాయి, ఇప్పుడు మంగళగిరిలో 25,000 మందికి ఏదో ఇల్లు ఇచ్చామని, అది తిరిగి రాజధానిలో అంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చింది ఈయనెవరని వాడుకోవటానికి, దాన్ని దురుద్దేశపూర్వకంగా రకరకాల మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. దాన్ని అన్నిటి కట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. ఇప్పుడంటే ఈ 5 సంవత్సరాల్లో అసలు ఎడ్యుకేషన్ నుంచి, కాలేజీ నుంచి బయటికి రావటం ఏంటి అనేది వెంటనే అసలు ఇక్కడ ఉద్యోగం చేయం, అయితే అవుట్ ఆఫ్ స్టేట్స్ లేదంటే ఫారిన్ కంట్రీస్ రాష్ట్ర అలా తరలిపోతున్నారు. ఇక్కడ అసలు చదువుకునేవాళ్ళు కూడా ఎవడో ఇక్కడ స్థానికంగా ఉద్యోగం చేయడం కానీ అసలు ఏమీ లేదు. మీ మేనిఫెస్టోలో దీని మీద యువతకు ఎలాంటి మేనిఫెస్టోలో ఎటువంటి సూచనలు ఇవ్వబడుతున్నారు, ఏం పెడతారు అనేది ఒకసారి వివరించండి. ఉద్యోగం ఒకటే కాదండి, యువతకు కూడా అడ్వాన్స్ స్కిల్స్ లేవు ఇక్కడ. అంటే ఇతను దాన్ని నిర్వీర్యం చేస్తాడు.
అంటే సబ్జెక్ట్లో కానీ ఇప్పుడు ఏదైతే బీటెక్ ఎంబీఏ సబ్జెక్టులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా అడ్వాన్స్ లేదు. ఏదైతే 10 సంవత్సరాల క్రితం ఉన్న పాఠాలు ఉన్నాయో అవే చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, ఎందుకు పనికి రాకుండా ఉన్నారు. మేము జనసేన పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ దగ్గర నుంచి ఉపాధి దాకా వేరే దేశాలు వేరే రాష్ట్రాలు వెళ్లకుండా చదువుకోవడానికి ఇక్కడే చదువుకోవాలి, వాళ్ళ డెవలప్మెంట్ ఇక్కడే అవ్వాలి, వాళ్ళని ఒక ఇంటికి ఎంటర్ప్రైనర్గా తయారు చేసి మా మేనిఫెస్టోలో కూడా ఒకటి ఉంది. అది ప్రతి ఒక నియోజకవర్గంలో దాదాపు 500 మందికో 1000 మందికో 10 లక్షల రూపాయల చొప్పున యువతకి ఒక లోన్ లాంటిది ఒక ఎంటర్ప్రైనర్ లాగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా చేస్తున్నాం. అదొకటి మెయిన్. 5000 మంది ప్రతి కాన్స్టిట్యూన్సీలో 5000 మంది యువతకి, ఓన్లీ యువతకి. అలాగే ఒక చక్కనైన ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక లైనప్. ఎక్కడ కూడా ఈ బుక్స్లో చూస్తూ ఉంటే జగనన్న పాట అయ్యో 6th క్లాస్ నుంచే వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. అది కాదు, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడాలి అనే విధానంతో ఇప్పుడు ఇంతకుముందు కానీ గతంలో బిల్ క్లింటన్ ఇదంతా వచ్చి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందో అక్కడితో ఆగిపోయింది. కానీ అక్కడ తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి యూత్కి లేదు. దాన్ని మేము ఎలా చేయాలనేది మేము చేస్తాం. తప్పకుండా మేనిఫెస్టోలో ఉంటుంది. శ్రీనివాస్ గారు, చివరిగా అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మంగళగిరి ఇక్కడంతా కూడా అమరావతి రాజధాని, 3 రాజధానులకి పూర్తిగా వ్యతిరేకం. దీని మీద మీ కామెంట్ ఏంటి? అమరావతి రాజధాని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈయన 3 రాజధానులు చెప్తున్నాడు. 3 రాజధానులకు వ్యతిరేకం కాదు, కానీ నువ్వు అమరావతి నిర్వీర్యం చేస్తున్నావు. ఇప్పుడు పరిపాలన విభజించు, ఎక్కడెక్కడ దాన్ని పరిపాలన వికేంద్రీకరణ ఇష్టమే. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కానీ ఆ రోజున 32,000 ఎకరాలు నువ్వు అమరావతికి ల్యాండ్ తీసుకున్నప్పుడు నువ్వు సపోర్ట్ చేసి నువ్వు అధికారంలో ఎక్కే ముందులో కూడా నేను ఇక్కడే రాజధాని ఇస్తాను, మీ రైతులను మేము ఇబ్బంది పెట్టను అనే ఒక నమ్మకం కూడబలుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఈరోజున అధికారంలో రాగానే 3 రాజధానులు అమరావతి ఇక్కడ కాదు, వైజాగ్, కర్నూలు ఇక్కడ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసి ఈ రోజు వరకే అమరావతిని నిర్వీర్యం చేయటమే ఆయన కార్యక్రమంలో భాగంగా ఉంది. అంటే మేము ఒకటే చెప్తున్నాం, రైతులు ఉసురు ఊరికనే పోదు. దేనికంటే 32,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని నువ్వు ఎవరైనా వచ్చు, నువ్వు ధనికలో లేకపోతే ఇంకొక కమ్యూనిటీ గురించి ఏదో చెప్తున్నావు, ఎవరైనా వచ్చు. ఆ రోజు నువ్వు సపోర్ట్ చేస్తావు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా గవర్నమెంట్ వన్ ఆఫ్ ది పార్టే కదా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. ఆ రోజు నేను చేస్తున్నావు, ఆ రోజున అడ్డుపడాలి. అంటే నీ స్వలాభం కోసం ఈ రోజున ఇది పోతే ఒకటి కాన్స్టిట్యున్సీలు మనం కాదనుకుంటాంలే అని చెప్పి ఆయన చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. నువ్వు అమరావతి లాంటి 32 కట్టుకో, 42 కట్టుకో, మాకు అవసరంలా. ఉన్నదానికి న్యాయం చేసి ప్రతి జిల్లా నియోజకవర్గంలో ఒక అమరావతి కట్టుకో, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఉన్నది డెవలప్మెంట్ చేసుకో, నాశనం చేసి చేయడం కాదు అనేది మా ధ్యేయం. దీనికి మేము కట్టుబడి ఉంటాం. జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు. దానికి ఎవరైనా సరే ఒక హ్యూమన్గా రాజధాని అమరావతిని ఆ రోజున తీసుకున్న క్రమం ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీకేమన్నా రైతులకి బాండ్ ఉందా, రాజు మారితే తీసుకున్న నిర్ణయాలు తరాజులు అవుతాయి అనేది గమ్మత్తుగా చెప్పారు ఆ రోజున. ఆ రిటర్న్ బాండ్ లేకపోవడం వల్ల ఈ రోజున రాజధాని పరిస్థితి అట్లయిపోయింది. కానీ ఇది తప్పు, రాజధాని ఇదే ఉండాలనేది మేము నిర్ణయం గట్టిగా కట్టుబడి ఉన్నాం. ఈరోజు మనం జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించాం. రాజకీయంగా జనసేన టీడీపీ పొత్తు మీద, తర్వాత అమరావతి రాజధాని 3 రాజధానులకి వ్యతిరేకం కాదు, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అంటూ ఇలా పలు విషయాలు చెప్పారు. అది దాంతో ఆయనతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ జరిగింది. మరో నాయకులతో మనం ప్రత్యేకంగా మరో ఇంటర్వ్యూలో కలుద్దాం.